థ్యాంక్ యూ. హలో బాబు, ఈరోజు పెద్దలు ఏబి ఆనంద్ గారి సంతాప సభ ప్రారంభం కానుంది. ఈనాటి సభకు అధ్యక్షత వహించవలసిందిగా పెద్దలు, పుర ప్రముఖులు, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల్లో తనదైన శైలిలో ఎక్కువ కార్యక్రమాలు బెజవాడలో నిర్వహిస్తున్న శ్రీ గోళ్ళ నారాయణరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా. అట్లాగే ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు దూరదర్శన్ డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా. మరో అతిథి శ్రీ ఎం ప్రభాకర్ గారు, ఓఎస్డి. అట్లాగే ఏబి ఆనంద్ గారు అల్లుడు కోటిరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా కుటుంబం తరఫున. అట్లాగే తిరుమలారెడ్డి గారు కూడా విచ్చేశారు, వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా. డేవిడ్ రాజు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా. బ్రహ్మానందం గారు ప్రముఖ సంగీత విద్వాంసులు, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా. సింగంశెట్టి చంద్రశేఖర్ గారు శ్రీ కళాభారతి వ్యవస్థాపకులు, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా. మీరు దగ్గర రే నాన్న, నువ్వు ఇక్కడ రా, నువ్వే వీడియో కుర్రోడిని ఫోటోలు కూడా తీయమన్నాను మనోడిని. నువ్వు ఫోటోలు తీ, వీడియో కూడా దా నాన్న. నీ సెల్లో ఫోటోలు తీసే, నీకు సెల్ లేదా? రెడ్డి గారు మీ సెల్లో ఉండి ఫోటోలు తీస్తాడు. మాడుగుల రామకృష్ణ గారు, ఆయన సభ నిర్వహిస్తారు. సభాధ్యక్షులు తర్వాత వాళ్ళని పిలిచి రేడియో వాళ్ళు మనకు తెలియదుగా. రండి బ్రహ్మాండం గారు. రేడియో స్టేషన్ ఒకళ్ళు 2 నిమిషాలు మాట్లాడారు. లాస్ట్ రండి, మీరు వచ్చేయండి. లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ.
ఆల్ ఇండియా రేడియోలో పనిచేసిన జయప్రకాష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మొదలెడమా? అందరికీ నమస్కారం. చాలా సంవత్సరాలుగా మనలో చాలామంది దూరదర్శన్ ఇది ఇల్లే వచ్చి మీరు అక్కడ మనలో చాలామంది చాలా సందర్భాల్లో కలుస్తున్నాం. కానీ ఇటువంటి సందర్భంలో కలవటం అనేది మాత్రం చాలా విషాదకరం, విచారకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనతో పాటు ఎప్పుడూ కలిసి మనతో పాటు సాయంత్రాలు ఆనందాలు పంచుకునే ఒక మంచి మనిషి అకస్మాత్తుగా మాయమైపోతే ఆ మనిషి యొక్క కుటుంబ సభ్యులకు కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, అభిమానులకు కానీ చాలా బాధ కలుగుతుంది. దీనికి నాకు ఒక పోలిక చెప్పాలనిపించింది. భగవంతుడు మన భూమి మీదకి ఒక బుట్టడు పూలు పంపిస్తాడు. ఆ తర్వాత ఒక్కొక్క పువ్వు తీసుకుంటాడు. ఏబి ఆనంద్ గారిని ఈ రోజున ఆ ఒక్కొక్క పువ్వులు తీసుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. సహజంగా మనం ఎంత ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో కలిసిమెలిసి ఉంటూ కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు అనే భావజాలాల్ని వీలైనంత దూరంగా పెట్టి మనమందరం మనుషులు అన్న భావన మనం ఎంత పెంపొందించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం అనేది మనందరి అంతరాత్మలకి తెలుసు. ఈ పేరు చివర చౌదరి, శాస్త్రి, నాయుడు, రెడ్డి ఇటువంటివన్నీ చాలామంది పెద్దలు పెడుతూ ఉంటారు. అయితే ఈ కులాన్ని సూచించే ఆ పేరుని నేను వదిలేస్తున్నాను అని చెప్పిన ఆయన ఒక ఆయన పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఆ తర్వాత మన ఏబి ఆనంద్ గారు. ఏబి ఆనంద్ గారిని బాగా ఆయనకు తెలిసిన కుటుంబ సభ్యులు కానీ, ప్రతిరోజు కలిసేవాళ్ళు కానీ వాళ్ళకి తప్పితే ఆయన రెడ్డి అనే విషయం ఎవరికి తెలియదు. అంత ప్రతి ఒక్కరితోనూ, ప్రతి ఒక్క వర్గంతోనూ చాలా స్నేహపూర్వకంగా, ఆత్మీయంగా కలిసిపోయిన చాలా చాలా మంచి మనిషి. ఆయన ఒక రచయిత, నటుడు. అలాగే ఆయన బహుశా చేసినన్ని పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూలు చాలా తక్కువ మంది ఆల్ ఇండియా రేడియోలో చేసుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ఒక దాదాపు 86, 87 సంవత్సరాల వయసులో దాదాపు 70 సంవత్సరాల పైనుంచి ఈ సాంస్కృతిక రంగంలో తన ముద్రంటూ వేసిన ఆయన గురించి మనం 86, 87 నిమిషాల్లో కూడా మాట్లాడుకోలేము. అయితే ఆయన చాలా సున్నితంగా, ఏమాత్రం ఆర్భాటం లేకుండా, నిరాడంబరంగా మనకు అందించిన సాంస్కృతిక సేవ మాత్రం ఖచ్చితంగా మనమందరం కూడా గుర్తుంచుకుని ఆయనకి జేజేలు అర్పించాల్సిన అవసరం మాత్రం ఉన్నది. మనందరికీ జంధ్యాలు తెలుసు, సుత్తి వీరభద్రరావు తెలుసు. జంధ్యాల, సుత్తి వీరభద్రరావు వీళ్ళిద్దరూ కూడా ఈయనకి ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఈయన జూనియర్స్.
జంధ్యాల రాసిన గుండెలు మార్చబడును నాటకం ఇటువంటివి కూడా ఈయన కూడా వేయటం జరిగింది. అయితే జంధ్యాల అతనికి ఆల్ ఇండియా రేడియోలో మాత్రం మొట్టమొదటి అవకాశం ప్లాస్టిక్ పూలు అన్న నాటకంలో ఈయనే ఇచ్చారు. జంధ్యాల ఆ నాటకం మొట్టమొదటిసారి ఆయనకు అవకాశం ఇచ్చిన దాన్ని చాలా సక్రమంగా ఉపయోగించుకుని ఆ తర్వాత అంచెలంచెలుగా సినిమాల్లోకి వెళ్ళిపోయాడు. అది జంధ్యాల గారికి సంబంధించిన విషయం. ఈయన ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుతూ ఉండగా ఆ రోజుల్లో ఆల్ ఇండియా రేడియో ఆడిషన్స్ ఇటువంటివన్నీ ఉంటే ఆ ఆడిషన్స్కి సంబంధించిన దాంట్లో నండూరు సుబ్బారావు గారు అని చెప్పి అక్కడ చాలా ముఖ్యమైన అధికారి ఒక ఆయన ఉండేవారు. నండూరి సుబ్బారావు గారు ఈయన గొంతు విని ఏమయ్యా రేపు వచ్చేసే ఆడిషన్కి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈయన ఆ చిన్న వయసులో ఆ యువకుడైన ఈయన చాలా నిర్మోహమాటంగా చాలా ధైర్యంగా మాట్లాడతాడు. ఈయన ఏమండి అక్కడంతా కూడా మరి బ్రాహ్మలే కదండి, నేను బ్రాహ్మణ కాదు కదండి అని అన్నాడు. నీకెందుకయ్యా కులాలు మతాలు దీని గురించి, నేను రమ్మంటున్నాను రా అన్నాడంట ఆయన నండూరు సుబ్బారావు గారు. ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళిన తర్వాత ఈ ఆడిషన్ జరుగుతూ ఉంటే బాగా పొడుగ్గా ఎత్తుగా చాలా దిట్టంగా ఉన్న మంచి ఆహార్యం ఉన్న ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఏమయ్యా ఎవరు ఈ కుర్రాడు బాగా చెప్తున్నాడని అన్నాడట. నండూరు సుబ్బారావు గారు అన్నారట, ఈయన ఎక్కడ నా పేరు బ్రహ్మానందరెడ్డి అని చెప్తాడు అని చెప్పి ఆయన భయపడ్డాడట. భయపడి ఏబి ఆనంద్ అండి అని చెప్పి ఆయన చొరవ చేసుకుని చెప్తే చాలా అద్భుతంగా చెప్తున్నాడు అన్నట్టు. ఆ పెద్ద మనిషి ఎవరు? మనందరికీ తెలిసిన బందా కనకలింగేశ్వరరావు గారు. అంటే ఆ రోజుల్లో ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళకి అవకాశం ఇవ్వటం అనేది చేశారు. కానీ బయట ప్రజలందరూ పిచ్చితనంగా అనుకున్నట్టుగా కులాలు మతాలు ఆల్ ఇండియా రేడియోలో లేవు అని చెప్పి చెప్పడం నా ఉద్దేశం. దానికి నిదర్శనం ఏబి ఆనంద్ గారు ఆ రోజు నుంచి, ఆ ఆడిషన్ రోజు నుంచి ఆ తర్వాత కొన్ని దశాబ్దాలు ప్రతి నాటకంలోనూ ఆయనే హీరో. ప్రతి ముఖ్యమైన పాత్ర కాలం డైరెక్టర్గాను దూరదర్శన్ కేంద్రానికి అదనపు సంచాలకులుగాను బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఇక ఈనాటి కార్యక్రమానికి సంబంధించి ఏబి ఆనంద్ గారి సంస్మరణ సభకు సంబంధించినటువంటి విషయానికి వస్తే, వారు ఆకాశవాణి కేంద్రంలో ఉన్నత శ్రేణి ఉద్ఘోషకులుగా ఓ 3 దశాబ్దాల పాటు పైగా సుమారుగా పనిచేసినటువంటి అనుభవజ్ఞులు. నాకు అత్యంత చనువు ఉన్నదని అనను, కానీ బాగా ఆత్మీయంగా ఉన్నటువంటి మంచి మిత్రులు వారు. చాలా ఆత్మీయంగా పలకరిస్తూ ఉండేటువంటి వారు. అయితే నేను కూడా ఉద్ఘోషకునిగానే నా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమైంది కడప గడపలో. నేను అక్కడ నుంచి విజయవాడకు బదిలీ అయి వచ్చినప్పటి రోజున ఆయన మామూలుగా రిటైర్ అయిపోయారు. అయితే అక్కడి నుంచి నాటక విభాగంలో ఎప్పుడు దాదాపుగా ప్రతి నెల ఏదో ఒక నాటకంలో వారు పాత్ర పోషిస్తూ ప్రయోక్తగా, ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉండేటువంటి వారు. వారి గురించి నాకంటే కూడా ఇక్కడే నా సహమిత్రులు ఉన్నారు, నా సహోద్యోగులు శ్రీయుతులు మాడుగుల రామకృష్ణ గారు, డాక్టర్ బి జయప్రకాష్ గారు. వారితో చాలా బాగా ఉంటూ పనులు చేస్తూ, అంటే ముఖ్యంగా ఈ డ్రామా నాటక విభాగంలో అలాగే ఎన్నో రకాల రూపకాలు రూపొందిస్తూ ప్రసారం చేస్తూ ఉండేటువంటి వారు. నేను అప్పట్లో నిదానంగా చిన్న నాటికలతో ప్రారంభం చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత వారి సలహాలు సూచనలు కూడా చాలా నేను అందుకున్నాను. అయితే ఆకాశవాణిలో పనిచేసిన ప్రసార ప్రముఖుల్లో ఏబి ఆనంద్ గారు ఓ ఆణి ముత్యంగా భావిస్తా నేను. వారు ఉద్ఘోషకుడుగా, నాటక కళాకారునిగా, ప్రయోక్తగా తనదైన శైలిలో పనిచేసి నేను కంచుకంఠ అపర కొంగర జగ్గయ్యగా పిలుస్తూ ఉండేవాడిని ఏబి ఆనంద్ గారిని.
వారికి శ్రద్ధాంజలి తెలియజేస్తున్నాను. వృత్తిరీత్యా వ్యాఖ్యాతగా పనిచేస్తూనే ప్రవృత్తిరీత్యా నటునిగా అనితర సాధ్యంగా కృషి చేసి శ్రోతల ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. అనౌన్సర్గా విధి నిర్వహణలో నిమగ్నమై పనిచేసిన ఆకాశవాణి కృషి వలుడు. నటునిగా ఎన్నో రేడియో నాటకాల్లో కథానాయకుని పాత్రల్ని పోషించి మెప్పించారు. అనౌన్సర్గాను రేడియో డ్రామా కళాకారునిగాను తన వాచకాభినయంతో వైవిధ్యాన్ని కనబరిచి శ్రోతల్ని విస్మయపరిచినటువంటి ప్రతిభాశాలి ఏబి ఆనంద్ గారు. రేడియోలో అనేక విభాగాల్లో పనిచేసి తనదైన ముద్ర వేశారు. ఉద్దండులైన కళాకారులతో పనిచేసి వారి మన్ననలను లేదా మెప్పు పొంది షహబాష్ అనిపించుకున్న స్వరమాంత్రికుడు ఏబి ఆనంద్ గారు. రేడియో నాటక హీరో అంటే ఏబి ఆనంద్గా అందరి మదిలో మెదిలే స్థాయికి ఎదిగిన గొప్ప కళాకారుడు, అపర కళా తపస్వి ఏబి ఆనంద్ గారు. తాను నేర్చుకున్న దానిని ఇతరులకు, తోటివారికి చెప్పడంలో, బోధించడంలో వారికి వారే సాటి. ఆకాశవాణి మనం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయాం, ఓ గొప్ప కళాకారుణ్ణి కోల్పోయాం. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు వెంకటేశ్వర్లు గారు. ఈ ఆకాశవాణిలో ఆడిషన్ అంటే ఏ రకంగా ఉంటుందనేది కూడా ఆనంద్ గారు చెప్పారు. ఏంటంటే మనం ఏమనుకుంటాము, కొన్ని డైలాగులు ఇవన్నీ కూడా ఏంటంటే చెప్పిస్తారు వాళ్ళు, ఆ వాచకం ఎలాగుంది, అలాగే ఆ దాంట్లో ఉన్న భావాన్ని ఎలా పలికించారు ఏంటి అనేది అది తెలవాలి ఈ ఆడిషన్ చేసే వాళ్ళకి అని చెప్పి అనుకుంటారు. ఆయన చెప్పాడు, అవును అవును ఇదే డైలాగ్, అది 9 రకాలుగా చెప్పాలి. అలా నేను చెప్పానండి అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత ఒకనొక టైంలో మనకి ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన దీర్ఘాసి విజయభాస్కర్ గారని ఆయన ఆ విజయనగరం సైడ్ ఆయన ఏం చెప్పాడంటే అలాగే అలాగే అనేది ఎన్ని రకాలుగా చెప్పచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్సెస్ ఆల్ ఇండియా రేడియోలో చాలా చక్కగా చెప్పారండి. ఆయన వహించిన భూమిక గురించి డాక్టర్ ఎం ప్రభాకర్ గారు, ఆయన మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జనసేన చీఫ్ విప్ గారి దగ్గర ఓఎస్డీగా ఉన్నారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీ ఏబి ఆనంద్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం తీరని లోటు. 15వ తేదీ నాడు ఆయన అనారోగ్య కారణాల వల్ల మరణించడం జరిగింది. అయితే అంతకుముందు ఒక వారం క్రిందటే ఇదే వేదిక మీద నుంచి ఆయన ప్రసంగించడం జరిగింది. ఆ సందర్భంగా నేను కూడా ఇదే వేదిక మీద ఉన్నాను. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో వారితో కలిసి పాల్పంచుకోవడం చాలా అదృష్టంగా భావించాను. కానీ ఇంత త్వరగా ఆయన మనల్ని వదిలి వెళ్తాడని నేను ఊహించలేదు. ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో ఆయనతో కలిసి పాలు పంచుకుంటామని అనుకున్నాను. అయినప్పటికీ ఒక అద్భుతమైనటువంటి సుగుణం చెప్పారు గోళ్ళ నారాయణరావు గారు. ఎక్కడే కానీ తన కులాన్ని బయటికి చెప్పుకోకుండా ఆరుమళ్ళ బ్రహ్మానందరెడ్డి అనేటువంటి పేరును తీసేసి ఏబి ఆనంద్గా మార్చుకొని ఆ రెడ్డి అనేటువంటి పదాన్ని పక్కన పెట్టేసి అటకెక్కించినటువంటి గొప్ప మహానుభావుడు. మామూలుగా కులాన్ని చెప్పుకొని బ్రతికే రోజులు ఇవి. అలాంటి సమయంలో కూడా ఆయన ఆ కులాన్ని తీసి పక్కన పెట్టడం అనేటువంటిది ఆయన యొక్క అతి సాధారణమైన నిరాడంబరమైనటువంటి జీవితానికి అది ఒక చిహ్నంగా భావించవచ్చు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత, గాయకుడు, వ్యాఖ్యాత, నటుడు. అనేకమైనటువంటి ప్రాయోజిత కార్యక్రమాలను ఆకాశవాణి ద్వారా మనకు పరిచయం చేసినటువంటి వ్యక్తి. మేము చిన్నతనం నుంచి మాకు రేడియోతో ఉన్నటువంటి అవినాభావ సంబంధం వల్ల
ఆయన గురించి ఆయన పరిచయం లేకపోయినా ఆయన గురించి మేము వినడం జరిగింది, ఆయన సంభాషణలు వినడం జరిగింది, ఆయన గొంతుకను స్పృశించడం జరిగింది. 1970 నుంచి 80 మధ్యలో ఉషశ్రీ గారితో ఆయన సమాధానాలు ప్రశ్నలు అనేటువంటి ఆ యొక్క అంశము ఆంధ్రదేశాన్ని ఒక ఉర్రుతలూగించినటువంటి సమయం, దాదాపు 10 సంవత్సరాల పాటు ప్రతి ఒక్కరం మిస్ కాకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యేకంగా వినడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. తర్వాత ఆయన గడించినటువంటి అనుభవాలన్నీ కూడా ఆకాశవాణి కేంద్రంలో ఇతర మిత్రులతో, సినీ ప్రముఖులతో, కవులతో, రచయితలతో ఆయనకున్నటువంటి అనుభవాలన్నిటి కూడా స్వర్లోకం అనేటువంటి పేరుతో అద్భుతమైనటువంటి పుస్తకాన్ని 6 భాగాలుగా రచించడం జరిగింది. అది ఇప్పుడే నేను అక్కడ ఉంటే చూశాను. ప్రస్తుతం స్వర్లోకం అని రాసినటువంటి పుస్తక రచయిత స్వర్గలోకంలో ఉన్నాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన 87 సంవత్సరాలు జీవించాడు, ఈ భూమి మీద నివసించాడు. మామూలుగా 84 సంవత్సరాలు జీవిస్తే చాలు పూర్ణాయుష్కుడు అంటారు. ఎందుకంటే 84 సంవత్సరాల్లో 1000 పౌర్ణములు దర్శిస్తారు. అలాగే మన ఏబి ఆనంద్ గారు పూర్ణాయుష్కుడిగా భగవంతుడు ఆశీర్వాదంతో నిండుగా జీవించి అందరి మన్ననలు పొంది కీర్తి ప్రతిష్టలను పొంది ఆయన ప్రశాంతంగా ఆయన యొక్క మహాభినిష్క్రమణ జరిగింది, ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఆయన చిరంజీవిగా మన మధ్య నిరంతరము ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఇకపోతే మన గాయకుడు తల్లపురెడ్డి గారు పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి పాట ఈ సందర్భంగా వినిపించడం, అది వినంటే నాకు మనసులో ఒక ఇది కలిగింది. అలాగే మన మల్లాది స్వాతి గారు వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట ఈ సందర్భంగా పాడడం చాలా ఆప్ట్గా ఉంది. వాళ్ళిద్దరూ బాష్పాంజలి సందర్భోచితంగా ఉంది. వాళ్ళిద్దరూ ఏబి ఆనంద్ గారికి అశ్రు నివాళులు పంచడం జరిగింది. ఇకపోతే మరణం గురించి ఒక మాట చెప్పాలి. మరణం అనేటువంటిది నిరంతరం జరిగేటువంటిది ఒక ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. నేను జననం మరణం జీవనం అనేటువంటి పుస్తకాన్ని రాస్తే గోళ్ళ నారాయణరావు గారు దాన్ని మన ఐలాపురం హోటల్లో ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే మరణం ఎందుకు నిరంతరంగా జరుగుతుంది, ప్రాసెస్ అనేటువంటిది ఎందుకు అంటే కనుక, మన తల్లి చనిపోయినా మనలో కొంత భాగం నశిస్తుంది, తండ్రి చనిపోతే కొంత భాగం నశిస్తుంది, స్నేహితులు చనిపోతే కొంత భాగం నశిస్తుంది, ఈవెన్ మన శత్రువు చనిపోయినా కూడా మనలో కొంత భాగం నశిస్తుంది, మన ప్రియురాలు చనిపోయినా, మనకు ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరు చనిపోయినా కూడా మనలో భాగం నశిస్తుంది. సో ఈ మనలో నశించడం అనేటువంటిది, మనలో సంభవిస్తున్నటువంటి మరణం మనకు తెలియదు, కానీ చిట్ట చివరిగా వచ్చింది మాత్రమే మరణం అనుకుంటాం. నిరంతరం మనలో మరణాలు అనేకమైనవి జరుగుతూనే ఉంటాయి. ఒక మనిషి మరణించిన తర్వాత కూడా ప్రాణవాయువు పూర్తిగా కంప్లీట్గా బయటికి పోవడానికి 1.5 hours పడుతుంది. ఆ 1.5 hours ఆ మనిషిలో ప్రాణవాయువు అయితే ఉంటుంది, అచేతనంగా ఆ మనిషి ఉంటాడు. ఆ ఆత్మ చనిపోయిన తర్వాత ఆత్మను మనం తూకం వేస్తే 21 grams మాత్రమే ఉంటుంది. గోనియోమీటర్ ద్వారా మనం ఆత్మతో సంభాషించడం జరుగుతుంది. ఆ సంభాషణను రికార్డు కూడా చేయొచ్చు. కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా ఆత్మను ఫోటో కూడా తీయచ్చు. సో మరణం అనేటువంటిది ఎవరైతే అందంగా అద్భుతంగా ప్రశాంతంగా జీవిస్తారో వాళ్ళు ప్రశాంతంగా మరణించగలుగుతారు అని నాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అలాగే మన ఏబి ఆనంద్ గారు కూడా నిరాడంబరుడు, మానవతావాది, మృదు స్వభావి, బహుముఖ ప్రజ్ఞాశైలి, అద్భుతంగా జీవించి అద్భుతంగానే మరణించాడు. ఏ కొదవ లేకుండా ఆయన ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కాకపోతే ఆయన లేకపోవడం అనేటువంటిది ఒక రోడ్డుగా భావించాల్సిందే. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మనతో పాటు పుట్టి మనతో పాటు ఉంటూ
మనతో పాటు నశించేది మరణం. మనం పుట్టినప్పుడే అది కూడా పుడుతుంది. బాగుంది. బ్రహ్మానందం గారు మాట్లాడండి. వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, ఆహుతులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కరెక్ట్గా 10 రోజులు అంటే 8వ తారీఖుని ఇక్కడ మేము కార్యక్రమం, సంగీత కార్యక్రమం ఒకటి నిర్వహణ చేశాం. ఏబి ఆనంద్ గారు మొట్టమొదటిగా ముందుగా వచ్చి కూర్చున్నారు అదే సీట్లో. ఇప్పుడు కూడా ఆయన సీట్లో కూర్చున్నారేమో అని అనిపిస్తుంది అన్నమాట. అంటే ఎంతో టైం కాలేదు, చాలా ఆరోగ్యంగా వచ్చారు. మా అందరికంటే ముందు వచ్చి కూర్చున్నారు. మేము సిగ్గుపడ్డాం ఒక 5 నిమిషాలు లేటుగా రావటం వల్ల. ఆయన ముందుగా వచ్చి కూర్చున్నారు. అప్పటికి ఎవరు లేరు, ఆడియన్స్ ఎవరు కూడా రాలేదు. అంటే టైం పంక్చువాలిటీ. తర్వాత ఎంతో మంచి మనస్సు. కార్యక్రమానికి, ఏ కార్యక్రమానికి పిలిచినా కూడా వచ్చి చక్కగా ఆయన వేదిక మీద వచ్చి ప్రసంగించారు. నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి. సన్మాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. మళ్ళా వేదిక మీద ఎక్కడే నిలబడి సన్మానం పొందిన వాళ్ళ గురించి మాట్లాడారు. అంటే చివరి వరకు కూడా ఆయన ఆకాశవాణిలో అనౌన్సర్గా పనిచేయడమే కాకుండా అనేక వందల వేదికల మీద కూడా ఆయన యొక్క వాక్చాతుర్యంతో చక్కని వ్యాఖ్యానాలు, మరి కళల గురించి చాలా బాగా తెలుసు. ఎందుకంటే మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. నాకు సుమారుగా ఒక 60 ఏళ్ల క్రితం నుంచి తెలుసు. ఎందుకంటే 60 ఏళ్ల నుంచి నేను ఆకాశవాణిలో పాడుతున్నా. 1965 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆల్ ఇండియా రేడియోలో నేను కచేరీలు పాడుతున్నాను. రేడియో స్టేషన్కి వచ్చినప్పుడు ఆయన అనౌన్సర్గా ఉండేవారు. మంచి వాయిస్, చక్కగా మేము పాడే ఐటమ్స్ అన్నీ కూడా బాగా వివరంగా చెప్పేవారు అన్నమాట. చక్కని వాయిస్. అలాంటి ఉత్తములైనటువంటి చివరి క్షణం వరకు కూడా మనతో చాలామంది చూసే ఉంటారు. మన కార్యక్రమంలో మనతో పంచుకున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా లేరు అనేటప్పటికీ చాలా బాధ కలిగింది. వారు భౌతికంగా లేరు కానీ అందరి మనసులో కూడా ఏబి ఆనంద్ గారు ఉన్నారు. నేను విజయవాడలోనే కాదు, విశాఖపట్నం ఆల్ ఇండియా రేడియోలో కూడా పాడేవాడిని. అప్పుడు కూడా నేను వారిని చూశాను. దాదాపుగా 50 ఏళ్ళగా పరిచయం వారితో ఉంది. అలాంటి మంచి మిత్రులు, ఎన్నో రకాలైనటువంటి అనుభవజ్ఞులు, పెద్ద పెద్ద వాళ్ళందరితోటి కూడా ఇంటర్వ్యూలు చేయటమే కాకుండా ఢిల్లీలో కూడా అనేక మంది ప్రముఖులతోటి అవార్డులు, సన్మానాలు పొందినటువంటి వ్యక్తి డాక్టర్ ఏబి ఆనంద్ గారు. లేకపోవడం లేరు అని మనం అనుకుంటున్నాం కానీ ఆయన ఇక్కడే ఉన్నారు. ఆయన మనసు మన చుట్టూ తిరుగుతూనే ఉంది ఇక్కడ, ఇదే వేదిక మీద అని నేను భావిస్తూ వారికి నేను నివాళులు అర్పిస్తున్నాను. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఆయన ఉద్యోగరీత్యా ఆయన అనుభవాల గురించి నాకు తెలిసి కనీసం ఒక 3-4 పుస్తకాలు వెలువరించడం జరిగింది. చాలా ఆయన ఎవరెవరితో మంచి అనుబంధాలు ఉన్నాయి, అలాగే ఎవరెవరి ప్రముఖుల్ని ఆయన ఇంటర్వ్యూలు చేయటం జరిగింది. ఇటువంటివన్నీ కూడా చాలా దాంట్లో వివరంగా రాశారు. నిజంగా ఆయన రాసిన పుస్తకాలు చదువుతుంటే ఆయనతో పాటు మనం కూడా స్నేహపూర్వకంగా ఆయన జీవితంతో పాటు ప్రయాణిస్తున్నట్టుగా ఉంటుంది. అంత అద్భుతంగా రాశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏ మంచి కార్యక్రమం తలపెట్టుకున్నప్పటికీ కూడా ప్రోత్సహించి తాను కూడా నిర్వహిస్తూ రెడీ అనే శ్రీనివాస రెడ్డి గారు. శ్రీ గురుభ్యో నమః. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. వీరు మామూలు మనుషులు గారు. పరమశివుడు ఆకాశంలో నృత్యం చేస్తున్నప్పుడు ఒక మొవ్వ ఊడిపడుద్ది. ఆ మొవ్వే త్వరలపాడి కుటుంబరావు గారు. మెడలో దండ ఊడి కింద పడుద్ది. ఆ దండే మా నాన్న ఏబి ఆనంద్ గారు. ఆయన దగ్గర నేను
చాలా నేర్చుకున్నాను. 2 రోజులు 3 రోజులు ఫోన్ చేయకపోతే అయ్యా ఒంటి మీద ఒక దెబ్బ కొట్టుగానే నన్ను అలగ్గా కానీ బాధపడి మెసేజ్ పెట్టేవాడు. పొద్దున పూట, మధ్యాహ్నం, సాయంకాలం 3 సార్లు. ఇవాళ కూడా నాన్నగారు చనిపోయారు, శ్మశానానికి వెళ్ళాను, మరి కండకాలు అన్నీ చేశాను. నా కారు వస్తానే విశాలాంధ్రకి వెళ్ళి తిరిగింది. నాన్నగారు ఎక్కడ ఉన్నారు, పోకిరాకి ఎక్కించడం కళ్ళమ్మ నీళ్ళు తిరిగిపోయినాయి. ఎవరికి చెప్పుకోవాలి? ఎంత అందగాడు. ఆ శ్మశాన వాటికలో లోపలికి వెళ్తుంటే మా గుండెలో పిండేసినాయి. అది ఒక 10 సంవత్సరాల నుంచి మా శ్రీనివాసుడు అని నా జీవిత చరిత్ర రాశాడు. ఎంత దూరం వెళ్ళిపోయిందంటే నేను కొంతమందికి సిద్ధాంతపరంగా కొంతమందికే తెలుసు, ఉభయ రాష్ట్రాలు మొత్తం తెలిసిపోయా ఆ పుస్తకంతో. మరి ఎప్పుడు కలెక్షన్ చేశాడో ఎప్పుడు చేశాడో కానీ నాకు తెలియని కూడా మా నాన్నగారు నాకు చెప్పేవాడు, నీ జీవిత చరిత్ర ఇది అని. అటువంటి మహానుడు ఎక్కడికి పోలే, మన హృదయాల్లో ఉంటాడు. మరి మా బావగారు కోటిరెడ్డి గారు, ఆయన అల్లుడు కావడం ఆయన అదృష్టం. మరి వాళ్ళ అల్లుడు గారు వచ్చారు, ఏందో మరి కొంచెం అది ముఖమాట ఎక్కువ, వెనకమాల కూర్చున్నాడు. మరి వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిగా 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి చెప్పని మాటలు కూడా నాకు కొన్ని చెప్పేసేసి సంతోషపడేవాడు. వాస్తుకు పోతున్నా కూడా నా కారులో వచ్చేసేవాడు. సగం వాస్తు ఆయన నేర్చుకున్నాడు నా ఎమ్మటి వచ్చి. ఆయన కూడా చెప్పడం మొదలుపెట్టాడు, ఇది ఇట్ట చేయలేదు, ఇట్ట చేయలేదు, ఈ మూల ఇది ఉండదు, ఈ మూల నాన్నగారు మీరు చెప్పమంటే చెప్పేసేవాడు. అలాంటి మహానుడు ఎక్కడికి బల మన హృదయాల్లోనే ఉంటాడు, మన హృదయంలో పవిత్రంగా ఉంటాడు. ఒక్క 2 సెకండ్లు మరి శ్రద్ధాంజలి ఘటిస్తే అందరూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. కూర్చో. ఆయన గురించి చెప్పాలంటే గంటల సాలో, వారాలు, నెలలు, సంవత్సరాలు ఇవ్వబడుతుంటాయి. ఆయన గారు వాక్యాలు నేను చెప్పడం అనేది, నా నోటితో చెప్పడం అనేది నా అదృష్టంగా భావించు. ఆయన ఎప్పుడు కూడా లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నా ఫ్యామిలీ లాగా ఇప్పుడు ఇలా ఎలాగైతే జరిగిపోతుందో నా ప్రాణం పోయేంతవరకు వాళ్ళతో నా సహజీవనం చేస్తానని సభాపూర్వంగా తెలియజేస్తూ, మరి పెద్దవాళ్ళందరూ నాకన్నా పెద్దవాళ్ళు వీరందరూ మాట్లాడే చాలా సంతోషంగా ఉంది. నేను దుఃఖంతో ఇంకెక్కువ మాట్లాడలేను. మరి ఆ మహాతల్లి 40 సంవత్సరాల నుంచి ఆమెన గారు కూడా 2 మాటలు మాట్లాడేసి ఇంకా వేదిక మీద ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఆకాశవాణికి సంబంధించిన వారు కాబట్టి ఇక నుంచి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మాడుగుల రామకృష్ణ గారిని కోరుతున్నాను. బాబు కొంచెం సైలెంట్గా కూర్చోనన్నా, కూర్చో. సభా సరస్వతికి నమస్కారం. ఆనంద్ గారితో నాకు దాదాపు 50 సంవత్సరాల పరిచయం. నాకే ఎక్కువ ఉన్నట్టుంది, ఎందుకంటే నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు. ఏబి ఆనంద్ అనే వ్యక్తి ఆకాశవాణిలో ఎలా చేరారో మీకు గోళ నారాయణరావు గారు చెప్పారు. ఆయనకి లభించిన గొప్ప వరం ఏమిటంటే 2 గురువులు. ఒకటి హాస్య బ్రహ్మ నండూరు సుబ్బారావు గారు, 2 వాచికాభినయ బ్రహ్మ శివుకుల రామ్మోహన్ రావు గారు, శ్రీ రామ్మోహన్ రావు గారు. వాళ్ళిద్దరు లేనిదే ఆనంద్ లేడు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. ఎందుకంటే సొంత బిడ్డలాగా, ఇందాకేదో కులమతాల ప్రసక్తి కూడా వచ్చింది, అది పక్కన పెడితే ఆ రోజుల్లో ఆకాశంలో ఉన్నటువంటి మహానుభావుల్లో 2 మహానుభావులు సుబ్బారావు గారు, రామ్మోహన్ రావు గారు, 2 బ్రాహ్మలే. సమయం ఇచ్చింది కూడా చెబుతున్నా, తప్పుగా అనుకోకండి. వాళ్ళిద్దరూ ఆనందాన్ని కన్నబిడ్డలాగా చూసి వాచికాభినయంలో శ్రీరామ్మోహన్ రావు గారు, నటనలో సుబ్బారావు గారు, నండూరు సుబ్బారావు గారు బాగా ట్రైనింగ్ ఇవ్వబట్టి ఆనంద్ విజృంభించాడు. చాలా వినయం అతని యొక్క భూషణం ఆనంద్కి. ఎందుకంటే నా తమ్ముడు డాక్టర్ జయప్రకాష్ ఇక్కడే ఉన్నాడు. చివరి రోజుల్లో ఆయన ఏబి ఆనంద్ గారితో కొన్ని నాటకాలు రేడియోలో నిర్వహించాడు. ఇతనెవరు కుర్రకుంక అనుకోకుండా ఆనంద్ జయప్రకాష్ చెప్పినట్టుగా విని నాటకాలని అద్భుతంగా పండించినటువంటి వైన నాకు తెలుసు.
నిగర్వి, ప్రేమాస్పదుడు. అంతేకాదు ఆయన ఆ రోజుల్లోనే ఆదర్శ వివాహం చేసుకున్నాడు. దానికి గోరా గారి గురుత్వం కూడా చాలా వరకు ఉపయోగపడింది. అలాగే ఆకాశవాణిలో ప్రవేశించి అంచెలంచెలుగా పెరిగి 24 గంటలు 20 గంటలు పనిచేసేవాడు. అతను ఉద్ఘోషకుడు, అంటే అనౌన్సర్గా ఉద్యోగంలో చేరి, ఉద్ఘోషకులకి 3 ప్రసారాలు ఉంటాయి. పొద్దున్న ప్రసారం చేసేవాడు, మధ్యాహ్నం తనే చేసేవాడు, రాత్రి మళ్ళీ చేసి మన్నాడు పొద్దున మళ్ళీ వచ్చేవాడు. అంత ప్రేమ ఆకాశవాణిలో కార్యక్రమాలంటే ఏబి ఆనంద్ గారికి. ముఖ్యంగా సినిమా పాటలు వినిపించడంలో ఆయనకు ఉన్నటువంటి ప్రేమ మమకారం ఇంత అంత కాదు. అందరితో మంచిగా ఉండి ప్రేమగా ఉండేవాడు. మాబోటి చిన్నవాడితో ఆ రోజుల్లో నేను చేరినప్పుడు మొట్టమొదట రా నువ్వు నా శిష్యుడివి అంటూ తనే ఒక గురుత్వం వహించి నన్ను ఒక సక్రమ మార్గంలో పెట్టి తన బాటలో నడిపించాడు ఆనంద్. అతని వాచికం చూస్తే పెద్ద కులంలో వాళ్ళు కూడా అంత స్పష్టంగా స్వచ్ఛంగా భాషను మాట్లాడలేరు అనిపించేంత గొప్పగా మాట్లాడేవాడు. దాని తగ్గట్టుగా తర్వాత ఉషశ్రీ శిష్యర్కంలో కొంత ధర్మ సందేహాలు వెళ్ళాడు. అతనికి ఒక శాపం తగిలింది. కొన్ని కారణాల వల్ల అతన్ని ఇక్కడి నుంచి విశాఖపట్నం బదిలీ చేశారు. చేస్తే అలిగి ఉండకుండా అతను విశాఖపట్నం వెళ్ళాడు. వెళ్ళి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లోని కళాకారులందరినీ దగ్గరికి తీసుకొని ఒక పెద్దరికం వహించి అక్కడ కళాకారులతో కార్యక్రమాలు ఏర్పాటు చేసి, ఆనంద్ మావాడే, ఆనంద్ లేనిది మేము ఉండలేము. మొన్న నేను శ్రీకాకుళంలో ఒకతని ఫోన్ చేసి చెప్పా, ఏబి ఆనంద్ గారు స్వర్గస్థులు అయ్యారయ్యా అని. అతను ఫోన్లో తెగ ఏడుస్తున్నాడు. ఏంటంటే మా గురువు గారు పోయారు, నాకు తెలియదండి, అక్కడి నుంచి రాలేదు సార్ మేము అని ఏడుస్తున్నాడు. ఏమిటి, ఎందుకు ఏడవాలి అంటే అంత ప్రేమను పంచాడు ఆ 3 జిల్లాల్లో కూడా. మేమేదో విజయవాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతవరకే కొంతమందికి తెలుసు, కానీ ఆనంద్ ఆంధ్రదేశంలో చాలామందికి తెలుసు. అలాగే సినిమా రంగంలో కూడా చాలామంది పెద్దలతో, ముఖ్యంగా చిత్తూరు నాగయ్య గారి ఆశీస్సులు చూసుకున్న వ్యక్తి ఏబి ఆనంద్. చిత్తూరు నాగయ్య గారు చాలా సినిమాల్లో నటించాడు, కానీ ఏబి ఆనంద్ త్యాగయ్య వేషం వేశాడు రేడియోలో. ఆ క్యాసెట్ని తీసుకెళ్ళి ఆ రోజుల్లో నాగయ్య గారికి ఎవరో చెప్పారు, ఏమంటే మీరు సినిమాలో వేషం వేశారు, బాగానే మంచి పేరు వచ్చింది, రేడియోలో కుర్రాడు ఎవడో వేశాడండి ఈ వేషం అంటే, ఏది నాయన ఒకసారి పట్టరా అని అడిగితే ఆ క్యాసెట్ చిత్తూరు నాగయ్య గారి దగ్గరికి వెళ్ళటం, ఆయన విని పిలిపించాడు, ప్రత్యేకంగా మద్రాసు పిలిపించి, నాయన నేను పొగుడుతున్నా అనుకోకు, నాకంటే నువ్వు బాగా చేసావు అంటే చిన్న వయసులోనే త్యాగయ్య వేషాన్ని మెప్పించగలిగిన ఏకైక వ్యక్తి ఏబి ఆనంద్ అని నేను ఘంటాపరంగా చెప్పగలను. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు 30 సంవత్సరాలు ఇద్దరు కలిసి ప్రతిరోజు ఒకళ్ళను చూసుకోకుండా ఉండలేదు, తిరిగాం. నండూ సుబ్బారావు గారు మా అందరికీ పెద్ద గురువు. ఆయన మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఎలా మాట్లాడాలి రేడియోలో, బయట ఎలా మాట్లాడాలి, డైలాగ్ ఎలా చెప్పాలి, ఇవన్నీ బాగా నేర్పబట్టి ఆనంద్ తర్వాత కొన్ని 100 నాటకాలు నిర్వహించినా కూడా ఆ గురువు గారి యొక్క ట్రైనింగ్ అతనిలో బాగా ఉండిపోయి, ముఖ్యంగా మా చిరంజీవి ఇక్కడే ఉన్నాడు, హరగోపాల్, శ్రీ రామ్మోహన్ రావు గారు అబ్బాయి. మా అందరికీ రామ్మోహన్ రావు గారు చూస్తే వణుకు, దడ, ఒక్క అక్షరం తప్పు పలికితే కనుక ఆయన మమ్మల్ని రేయ్ అని కళ్ళెర్ర చేసేవాడు. ఎవరు మా నాన్నగారు కూడా అలాగే నన్ను కేకలేయలేదు, కానీ మా గురువు నన్ను కేకలేసి దారిలో పెట్టాడు. కాబట్టి మా గురువు అంటే అంత ప్రాణం. అలాగే నండూ సుబ్బారావు గారు హాస్య బ్రహ్మ, మాట్లాడితేనే నవ్వు వచ్చేది. ఎన్ని నాటకాలు ఇవన్నీ తలుచుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఆనందం వేస్తుంది. సత్యం శంకరమంచి అని అరహర మహాదేవ్ నాటకం రాశాడు. సత్యం శంకరమంచి పేరు వింటారు రేడియోలో మీరు, చాలా పెద్ద రచయిత. ఆ నాటకంలో ఒక గొప్ప పాత్రని ఆనంద్ పోషించి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ నాటకం రేడియో ప్రసారం అయితే దాదాపు 100 ఉత్తరాలు తక్కువ రావు అని నేను చెప్పగలను మీకు, ప్రత్యక్షంగా చూసిన వాడిని కాబట్టి. అలాగే సూర్యుడు దిగిపోయాడని ఒకటేమిటి, అతను శ్రీరాముడు శబరి 2 క్యారెక్టర్లతో నాటకం వేశాడు. నాకు ఒళ్ళు జలధరించి నా నాటకం వింటే, రాముడు అంటే ఆనందే, శబరి అంటే పద్మజ నిర్మలని మా దాంట్లో యాక్ట్ చేసింది, వీళ్ళే అనిపించే గొప్పగా చేశారు. ఇలాగే ఒకటిగా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరికంటే నేను కొన్ని గంటలు మాట్లాడగలను, కానీ ఆనందం ఒకటి నేర్పాడు, రేడియోలో ఎలా మాట్లాడతావు బయట కూడా అలాగే మాట్లాడు, ఎవరికి విసుగుని కలిగించకూడదు అని మా గురువు ఆనంద్ చెప్పాడు. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా ఈ తక్కువ విషయాలు చెప్పి మా తమ్ముడు జయప్రకాష్ చెప్పడం సిద్ధంగా ఉన్నాడు. అతను కూడా చక్కటి ఉపన్యాసం ఇస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఆనందం లేని లోటు మీ అందరికీ ఒకటి, మా రేడియో వాళ్ళందరికీ ఒకటని నేను ప్రత్యేకంగా చెబుతూ, ఆయన ఎక్కడున్నా సరే పెద్దలు చెప్పారు, హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మనిషి 5 ప్రాణాలు పోయిన రోజున ఎక్కడ పోయాడో అక్కడ ప్రాణం ఉంటుంది. దీన్ని సెలెస్టియల్ బాడీ చట్టాన్ని ఇంగ్లీష్లో కూడా పెద్ద ఆంగ్లేయులే ఒప్పుకున్నారు. శ్మశానంలో ఒక బాడీ, భార్యాబిడ్డలో ఒక బాడీ, ముఖ్యంగా 5 ముక్కలుగా విభజించబడుతున్నమాట శరీరంలోని ప్రాణం. ఆ ప్రాణాలు, ఒక ప్రాణం ఎక్కడ ఉంటుందంటే అతనికి ఇష్టమైనటువంటి ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే
తలబరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో ఆయన ఇక్కడ ప్రతి కార్యక్రమానికి వచ్చాడు కాబట్టి అతని ఆత్మ, అతని ప్రాణం ఇక్కడ తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అతనికి మనం అర్పించే నివాళి అతనికి స్పష్టంగా చేరి ఉత్తమ గతులు పొందుతాడని నాకు ప్రత్యేకమైనటువంటి నమ్మకం, అభిప్రాయం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ ధన్యవాదాలు. వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఎదురుగా ఉన్న మీ అందరికీ నమస్కారం. నేను చిన్నప్పటి నుంచి రేడియోలో ప్రవేశించక ముందు నుంచి మా తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయులు. వారు స్కూల్కి వెళ్ళిపోవటానికి రెడీ అవుతూ మేము కూడా స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవ్వటానికి వాచీలతో కానీ అలారంతో కానీ పని లేదు, రేడియో ఆన్ అయి ఉండేది. అక్కడి నుంచి పరిచయం. ఏబి ఆనంద్ గారు విక్రాంతగిరి శిఖరం అనే రూపకానికి జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి విజయవాడ కేంద్రానికి వచ్చింది. అందులో టెన్సింగ్ నార్కే పాత్ర పోషించారు ఆనంద్ గారు. అది నేను వారి వాయిస్ ఫస్ట్ టైం వినటం. అక్కడి నుంచి నేను కూడా నాటక రంగానికి చెందినవాడినే కనుక నాటకాల్లో వారి పాత్రలు ప్రతి పాత్రను నేను ఆకలింపు చేసుకున్నాను. ముందుగా వారి ఆ శబ్ద సౌందర్యం, ఆ గొంతు నుంచి వచ్చే ఉంది వాచికాభినయం ఎంత అంటే అది ఇప్పటికీ కూడా ఎవరు దానికి ఒక మహత్వం ఉందన్నమాట. పౌరాణిక పాత్రల్లో సినిమా రంగంలో ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే భీష్ముడి పాత్ర అతి చిన్న వయసులో పోషించారో అలాంటి పాత్రలు రేడియోలో ఏబి ఆనంద్ గారు ఎన్నో పోషించారు. అందులో ఏమాత్రం తక్కువ చేయలేదు. ఏ ఒక్క పాత్రను నెగ్లెక్ట్ చేయటం కానీ అలసత్వం కానీ ఏమీ లేదు. రామకృష్ణ గారు చెప్పినట్టు వారు ఒకరోజు అత్యవసర పరిస్థితుల్లో రెండో ట్రాన్స్మిషన్ అనౌన్సర్ రాకపోతే రెండో ప్రసారం చేశారు. మళ్ళీ రాత్రి 11 గంటల వరకు మూడో ప్రసారం. 3 ప్రసారాలకి 3 అనౌన్సర్లు చేయాల్సిన డ్యూటీ చేసి మళ్ళీ మరుసటి రోజు యథావిధిగా తన డ్యూటీకి తను మళ్ళీ 5:55కి ఆకాశవాణిలో ప్రత్యక్షం. అలాగా ఆయనకి రేడియో అంటే అంత ప్రేమ. అలాగే ప్రవాస భారతీయుల కోసం ఆకాశవాణి ప్రసారాలు ఢిల్లీలో ప్రారంభించినప్పుడు కూడా ఏబి ఆనంద్ గారిని సెలెక్ట్ చేసి ఢిల్లీ నుంచి ఢిల్లీకి పంపించారు. అక్కడ కూడా మరి తెల్లవారుజామున లేచి వెళ్ళటం, వెహికల్ వస్తుందో రాదో తెలియదు ఆకాశవాణి భవన్కి, పార్లమెంట్ స్ట్రీట్లో ఉన్నటువంటి మరి వారు చేసినటువంటి సేవలు మర్చిపోలేము. ఇంకా నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఆయన వాయిస్ విని నేను రేడియోలోకి వెళ్ళాలంటే నేను రిటైర్ అయిపోయిన తర్వాత, ఆ రిటైర్ అయిన తర్వాత వారు మళ్ళీ బయట నుంచి ఆర్టిస్ట్గా వస్తే వారిని డైరెక్ట్ చేసే అదృష్టం నాకు కలిగింది. అది చాలా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎంత నేను అభిమానించే నటుడిని నేను డైరెక్ట్ చేయటం అనేది. మరి అలాగా జేపీ నాన్న ఒకవేళ ఎక్కడన్నా తప్పులుంటే రేపు పిలువు, మళ్ళీ నేను వస్తాను, ఎన్నిసార్లు అయినా మొహమాట పడొద్దు అని చెవిలో చెప్తున్నారు. చెవిలో కాదండి, ఇటు రండి, మైక్ ముందుకు రండి, మైక్లో చెప్పండి అని సరదాగా మైక్లో చెప్పించారు. చూడండి 86 ఏళ్ళు అయినా ఒకవేళ నేను ఏదన్నా అక్షరదోషం కనుక ఉన్నట్లయితే నన్ను పిలువు, నేను వస్తాను అని అన్నారు. అందరూ చప్పట్లు కొట్టండి అని ఆఫీస్ మిగతా కళాకారులతో చెప్పారనమాట. ఆ చిత్తశుద్ధి కావాలి అని చెప్పి మరి మా సీనియర్స్ అయినటువంటి అనౌన్సర్స్ బాటలోనే మేము నడుస్తూ విజయవాడ ఆకాశవాణి జరిగింది. ఆ నాటకం ఆల్ ఇండియా రేడియోలో నేషనల్ దానికి సెలెక్ట్ అయినప్పుడు, ఆ నాటకం నేషనల్గా సెలెక్ట్ అయినప్పుడు మీ ఆకాశవాణి అన్ని కేంద్రాల్లోనూ అన్ని భాషల్లోనూ ఆ నాటకాన్ని తర్జుమా చేసి ప్రదర్శింపజేస్తారు. అటువంటిది ఆ రకంగా అది తెలుగులో ప్రదర్శింపజేసినప్పుడు ఆ హయవద్ అనే ఆ క్యారెక్టరు ఆనంద్ గారే వేశారు. ఆ తర్వాత ఒక సినిమాలో జంధ్యాల గారు గిరీష్ కర్నాడ్ గారిని ఏదో ఒక సినిమాలో పెట్టుకున్నప్పుడు ఆ కార్యక్రమం అంతా బెంగళూరులో జరిగింది. ఆనంద భైరవి అది కర్ణాటకలో బెంగళూరులో జరిగింది. బెంగళూరులో జరిగినప్పుడు జంధ్యాల గారు ఆనంద్ గారి మీద ఉన్న ప్రేమతో ఆనంద్ గారిని వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తే, బహుశా మీ తండ్రి గారు కూడా వెళ్ళారు, సి రామ్మోహన్ రావు గారు. అది వెళ్ళిన సందర్భంలో అక్కడ ఈ వేదిక దగ్గరికి గిరీష్ కర్నాడ్ గారు వస్తున్నారు. గిరీష్ కర్నాడ్ గారును ఆయన భార్య ఇద్దరు వచ్చినప్పుడు గిరీష్ కర్నాడ్ గారికి ఈ ఆనంద్ గారిని పరిచయం చేశాడంట మన జంధ్యాల గారు. పరిచయం చేస్తే హయవద్ అనే ఈయన ఆనంద్ గారే కదా అని చెప్పని, సార్ నేను ఒరిజినల్గా చేసిన దానికంటే మీరు బాగా చేశారండి అని చెప్పి మెచ్చుకున్నాడు. అటువంటి అద్భుతమైన ఆ నైపుణ్యం కానీ ప్రతిభ కానీ ఉన్న ఆనంద్ గారిని మీరందరూ గురువుగా భావించి అదే దారిలో నడవటం అనేది మా అందరికీ చాలా సంతోషం కలిగిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన
చివుకుల రామ్మోహన్ రావు గారి కుమారుడు ఇక్కడే ఉన్నాడు, హరగోపాల్ గారు. వారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దవారికి, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి ప్రేక్షకులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏబి ఆనంద్ గారితో విజయవాడలో మొదటి తరం కళాకారులు అంటే బందా కనకలింగేశ్వరరావు గారు, అక్కడి నుంచి వీళ్ళంతా కూడా సూర్యరావుపేట, మాచరండోన్ నుంచి ఇక్కడ వరకు ఈ తిరిగిన ప్రాంగణాలు ఇవన్నీ కూడా. ఏబి ఆనంద్ గారు చాలా వినయశీలి, పెద్దల దగ్గర పెద్దవాళ్లే కాదు, ఆయన్ని డైరెక్ట్ చేస్తున్న ఎవరు చెప్పినా సరే వినయంగా విని తన పాత్రని అభివృద్ధి చేసేటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఇందాక గురువుగారు చెప్పినట్టుగా హయవదనుడు, కాంచనమాల, తర్వాత జగవీర పాండే కట్టబ్రహ్మన్న అనేటువంటి రేడియో నాటకాల్లో వారితో పాటు మా నాన్నగారి నిర్వహణలో నేను కూడా పాల్గొనడం జరిగింది. ఆ నాటకాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా. ఈయన మనకి బాగా అందరికీ గుర్తుండేటువంటి పదం ఏంటంటే ఉషశ్రీ గారి ధర్మ సందేహాల్లో శ్రీ గురుభ్యో నమః, ఆ పదం చాలా ప్రతిష్టమైంది, చాలా అందరికీ కూడా గుర్తుండిపోయే పదం. ఉషశ్రీ గారు స్టార్ట్ చేసేటప్పుడు ఈయన అనేటువంటి మాట. కాబట్టి అలాంటి మంచి వ్యక్తి మొన్న 2 ఏళ్ల క్రితం ఉగాది పురస్కారాలు మా కళామంజరి సంస్థ తరఫున ఇస్తుంటే వారి ఇంటికి వెళ్తే ఆయన స్టేజ్ దిగి అయిన తర్వాత చాలా చక్కగా నిర్వహించావయ్యా, చాలా దీంట్లో మీ నాన్నగారిని దించేసావు వేదిక మీద కరెక్ట్గా ఇచ్చేసినట్టుగా అన్నట్టు చేశారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నండూరి సుబ్బారావు గారింట్లో నేను, మాడల రామకృష్ణమయ్య గారు మేమందరం కూడా ఒక డాక్యుమెంటరీ చేసాం సుబ్బారావు గారితో. చేస్తే ఆ ప్రోగ్రామ్ అంతా మాడల రామకృష్ణమయ్య గారు నేను మేమందరం చేస్తూ మెయిన్ కెమెరాలు ఇవన్నీ సెట్ చేస్తూ ఆన్ ఆఫ్ ఇవన్నీ అనగానే చాలా సుబ్బారావు గారి నుంచి ఎంత సబ్జెక్ట్ రాబట్టాలో ఆనంద్ గారు అనేక రకాల ప్రశ్నలు వేసి ఆయన నుంచి కూడా తీసుకొచ్చి ఆ ఎపిసోడ్కి ఒక గొప్ప కీర్తిని తెచ్చిపెట్టారు ఆ డాక్యుమెంటరీకి ఏబి ఆనంద్ గారు. అది మా నిర్వహణలో జరిగింది, చాలా దాదాపు 2 దశాబ్దాల క్రితం. అలాగా ఆ రోజు కూడా మమ్మల్ని వస్తూ కూడా మాడల రామకృష్ణమయ్య గారిని మమ్మల్ని కూడా చాలా గొప్పగా ఈ రోజుల్లో బాగా చేసాం, మంచి షూటింగ్ బాగా జరిగింది ఆ రోజుల్లో ఉన్న కెమెరాలతో అని చెప్పని ఆయన మమ్మల్ని మెచ్చుకోవడం కూడా చాలా ఒక తీపి గుర్తు మాకందరికీ కూడా. అలాంటి వ్యక్తి మొన్న అలాగా అకాల మరణం చెందడం అనేటువంటిది ఆకాశవాణి కేంద్రానికే కాకుండా యావత్ ప్రపంచంలో మనకి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రేడియో కేంద్రాలు కూడా నేషనల్ లెవెల్లో కూడా ఆయన కొన్ని నాటకాలు ప్రసారమైనాయి. ఇందాక చెప్పినట్టుగా ఆ గొంతు అందరికీ పరిచయమే. అలాంటి గొంతుని మనం ఈ రోజున మనం కోల్పోయాం. కాబట్టి వారికి మా వినయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ సంస్థ నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోటిరెడ్డి గారు, అల్లుడు గారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన పెద్ద కుమారుడు లాంటి శ్రీనివాసరెడ్డి గారికి పెద్దలందరూ వారు చేసిన గొప్ప విషయాలు ఎన్నో చెప్పారు. వారి కుటుంబ నేపథ్యం చెబుతాను. వారికి ఒక కుమారుడు, కుమార్తె, మనుమలు, మనుమరాండ్రు, ముదిమనమలు, మనుమరాండ్రు, దాదాపుగా చాలామంది ఉన్నారు. ఆయన ఏఆర్లో పనిచేయటం వలన సమయపాలన కరెక్ట్గా ఉండేది. ఎప్పుడూ కూడా నిమిషాలతో సహా అనుకున్న సమయానికి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడి నుంచి రావాలన్నా కూడా అదంతా ఒక సిస్టమేటిక్గా జరిగేది. నేను వారికి అల్లుడిగా రావటం నా పూర్వజన్మ సుకృతం. అయితే ఇంతమంది పిల్లలు ఉండా కూడా ఎవరూ కూడా వారి నాలెడ్జ్ని సంపాదించుకోలేకపోయాం. ఎన్నో పుస్తకాలు, దాదాపుగా 15,000 పుస్తకాలు కలెక్ట్ చేశారు. ఈ మధ్యకాలంలోనే కొన్ని లైబ్రరీకి డొనేట్ చేయటం జరిగింది. తర్వాత సొంతంగా
ఈ స్వరలోకం అనేది ఆయన జీవిత చరిత్ర 10 భాగాలుగా రాశారు. అట్లాగే శ్రీనివాసరెడ్డి గారిని గురించి ఒకటి, అట్లాగే వారి గురించి ఏఐఆర్లో వారి గురించి ఆయన ఆ విధంగా మొత్తం 12-13 పుస్తకాలు రాశారు. శ్రీనివాసరెడ్డి గారే వాటిని పబ్లిష్ చేశారు. ఈ విధంగా వారు ఎన్సైక్లోపీడియా అని చెప్పవచ్చు. A to Z ఏ విషయం కదిలించినా కూడా అనర్గళంగా మాట్లాడతారు. అలాంటి వ్యక్తి మా మామగారు అయినందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. అయితే చివరి సమయంలో సడన్గా జరిగిపోయింది. రాత్రిపూట ఈ సమయానికి కొంచెం కాలి మీద బొబ్బల్లాగా వచ్చినాయని మేము నెల్లూరులో ఉంటాం చెప్పారు. హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మా సన్నిల్లా అట్లాగే వారి అబ్బాయి ఇద్దరు కలిసి తీసుకెళ్ళారు. అయితే తెల్లారి ఇక మేము బయలుదేరి రావాలనుకున్నాం. అంతలోకి 7:30-8 మధ్యలోనే ఇది సంభవించటం మాత్రం మేము తట్టుకోలేని విషయం. అట్లాగే ఏఐఆర్ మిత్రులందరూ కూడా చాలా చక్కగా అప్పట్లో జరిగినవన్నీ హరహర మహదేవ అనే నాటకానికి సెంట్రల్ అవార్డు కూడా ఇచ్చారు శుక్లా గారి చేతుల మీదుగా. ఆ ఫోటో కూడా మన ఇంట్లో ఉంటుంది. అట్లా ఎన్నో సాధించారు. అయితే నిగర్వి ఎప్పుడు చాలా సింపుల్గా ఉంటారు. అవన్నీ నేను చెప్పాల్సింది కాదు, మీరందరూ ఇప్పటికే చెప్పున్నారు. ఈ అనుకోకుండా ఈ సందర్భంలో ఇది జరగటం మాకెంతో ఒక విధమైన ఆనందంగా కూడా ఉంది. ఇంతమంది మధ్య ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అలాగే కరెక్ట్గా గురువారం 27 గురువారం రోజున వారి పెద్ద కర్మ కూడా జరుగుతుంది. ఈ ఏఐఆర్ మిత్రులందరూ ఆ రోజు కూడా వచ్చి ఆ రోజు కూడా ఈ సంతాపం సభలాగా చిన్నది పెట్టుకుంటాం. భోజనానికి ముందు తప్పనిసరిగా రావాలని కోరుకుంటున్నాను. అమ్మ కళ్యాణ మండపంలో ఉంటుంది సార్. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఆల్ ఇండియా రేడియో శ్రోత ఉపాధ్యాయులు కేవీఎస్ ఈశ్వరరావు గారు 2 నిమిషాలు మాట్లాడతారు. ధన్యవాదాలండి. నా పేరు కుక్కర వెంకట శశిశ్వరరావు, టీచర్ని. 50 సంవత్సరాల నుంచి ఆల్ ఇండియా రేడియో శ్రోతని. ఇప్పటికి కూడా 5:51 నుంచి 7:30 వరకు రేడియో వింటాను. ఆ తర్వాత ఒక నిమిషం సార్, ఆయన ఇక్కడ ముందుగా ఆల్ ఇండియా రేడియోలోను తర్వాత దూరదర్శన్లో పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు. నేను ఒక చాలా ఇష్టపడే వ్యక్తిని, డిస్క్రిప్షన్ వద్దన్నారు కాబట్టి వదిలేస్తున్నాను. 50 సంవత్సరాల పరిచయం ఉన్న 5 సంవత్సరాల నుంచి ప్రత్యేక పరిచయం ఉంది. స్వర్లోక్లో నా గురించి కూడా రాశారు. నేను చిన్న మనిషిని ఏంటంటే భలేవాళ్ళండి అని చెప్పి. ఎంత చిన్నవాడినైనా పట్టించుకునేటువంటి అసాధారణమైన వ్యక్తి ఆయనకి నా అక్షరనివాళి 1 నిమిషంలో సమర్పించి తప్పుకుంటాను. చెప్పాలని చాలా ఉంది కానీ టైము ఇచ్చారు కాబట్టి ఆ 2 నిమిషాలు నేను వాడుకుంటాను. అక్షరనివాళి ఆకాశవాణి కళాకారుడిగా ఎందరికో చిరపరిచేతునికి, ఎవరికైనా చిరుపరిచయంతోనే చిరపరిచయస్తులు కాగలిగిన వారికి, దశాబ్దాల పాటు లక్షలాది మందికి కనిపించక వినిపించిన వారికి, కనిపించినప్పుడు తనకు తెలిసినవి వినిపిస్తూ అద్భుతం అనిపించిన వారికి, బహుముఖ ప్రజ్ఞాశాలికి, ధీశాలికి, బహుముఖ పాత్రధారికి, వాచకంలో ధైర్యశాలికి, మనకు కనిపించినప్పుడు నిరాడంబరుడై నేడు కనిపించక నిరాకారుడైన వ్యక్తికి, భౌతికంగా అందనివాడైన తాను జీవించిన కాలంలో జీవితానంతరము కూడా అందరివాడైన ఏబి ఆనంద్ గారికి నా అక్షర నివాళి. వయసు ఎంతైనా ఉత్తేజం, ఉల్లాసం, ఉత్సాహం నిండిన మనసుతో మరి మనందరి మధ్య చరించిన వారికి, సుమనస్వీకి, కళా తపస్వికి, పెదవుల చివరనున్న పొగడతల మధ్య కాకుండా గుండె లోతుల నుండి వచ్చిన ప్రశంసల మధ్య ఆయనకు నా అక్షర ఘన నివాళి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇంతటితో డేవిడ్ రాజు గారు కూడా ఆయన వద్దన్నారు. అట్లాగే చంద్రశేఖర్ గారు కూడా వద్దన్నారు. అందరికి కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ధన్యవాదాలు. రేడియో స్టేషన్ డైరెక్టర్ గారితో స్టేజీ మీద గాయకులు ఫోటో దిగుతారు. రండి మీరు ముందుకు రండి. మీరు ముందుకు వచ్చేసి వార్త
మీరు కూడా అయ్యి మీరు ముందుకు రండి, మీరు ముందుకు వస్తే లేడీస్ మీరు ఇటు రెడ్డి గారు రండి, వాళ్ళు గాయని వాళ్ళని రమ్మనండి. రాజు గారు రండి. మనం అన్ని ఫోటోల్లో వచ్చేసి వీళ్ళు గాయని గాయకులు కదా, అందుకని వాళ్ళ వరకు గమన్ తీరా. వీళ్ళంతా నెలకి 10 ప్రోగ్రాం చేస్తారు వీళ్ళందరూ కనీసం. నాన్న రెండు బట్టే ఈ కార్యక్రమం 10 గంటల 15 నిమిషాల వరకు జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఇంకా బ్రహ్మం గాయకులు అట్లాగే జోసెఫ్ గారు వీళ్ళంతా కూడా మంచి పాటలు మీకు 10 వరకు వినిపిస్తారు. జోసెఫ్ గారిని బ్రహ్మం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా. విచ్చేసిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఏమో మీ మీద ఆధారపడి ఉంది నా ప్రోగ్రామ్. తర్వాత నాతో తీరే హలో బ్రహ్మ పాట పాడతావా? ముందు గమనం పడండి. జెంట్స్ ముగ్గురు ఉన్నారు కదా, సోనే జెంట్స్ ఉన్నారు. పాట ఆయనతో పాటు చెప్పు. ఏం లేదు స్టార్టింగ్ రాజా త్వరగా. నేను వెనక్కి చూస్తే నాకు పాట అందించాలి. ఏమేమో నీకేమో నా మనసు నీదైతే నేనేమో ఏమేమో ఎవరితో బ్రహ్మంగా అంటే నేను ఎవరికి నాకు